లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరలోకపు తండ్రికి స్తుతి ఆరాధన ఘనత కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ఈరోజు శనివారం 28వ తారీఖు మార్చి నెల. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త నుండి 11వ అధ్యాయము వచనములు 45 నుండి 56 వరకు. క్రీస్తుపై కుట్ర. మరియమ్మతో కలిసి వచ్చి ఈ అద్భుతములు చూసిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన ఈ అద్భుతమును గురించి వివరించిరి. అంతటా ప్రధానార్చకులు పరిసయ్యులు సభను సమావేశపరిచి, మనము ఏమి చేయదము? ఇతడేమో అనేక అద్భుత కార్యములు చేయుచున్నాడు. మనము ఇతనిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరూ అతనిని విశ్వసించరు. అప్పుడు రోమీయులు వచ్చి మన పవిత్ర స్థలమును, మన జాతిని రెండింటినీ నాశనం చేసెదరు అని చెప్పిరి. కానీ వారిలో ఒకడు, ఆ సంవత్సరము ప్రధానార్చకుడైన కైఫా, మీకు ఏమీనూ తెలియదు, జాతి అంతయు నాశనమగుట కంటే ఒక మనిషి ప్రజల కొరకు మరణించుటే మీకు శ్రేయస్కరం కదా అనెను. ఈ మాట అతడు తానును గాక ఆ సంవత్సరము ప్రధానార్చకుడు గనుక యేసు ఆ జాతి అంతటి కొరకై మరణింపనున్నాడని ప్రవచించెను. కేవలం ఆ జాతి కొరకే కాదు, చెల్లాచెదరైన దేవుని బిడ్డలను ఏకం చేయుటకు అట్లు మరణించినని పలికెను. కావున వారు ఆనాటి నుండి యేసును తుద ముట్టించవటకు కుట్రలు పన్నుచుండిరి. అందుచే యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగంగా సంచరించుట మానివేసెను. ఆయన అచ్చట నుండి నిర్జన ప్రాంతము సమీపమున ఉన్న ఎఫ్రాయిము పట్టణమునకు వెళ్ళి తన శిష్యులతో అచ్చటనే ఉండెను. యూదులు పాస్కా పండగ దగ్గర పడెను. అందుచేత ప్రజలు పల్లె ప్రాంతముల నుండి తమ్ము తాము శుద్ధి చేసుకొనుటకై పండగకు ముందుగానే యెరూషలేమునకు వచ్చియుండిరి. వారు యేసు కొరకు వెతుకుచుండిరి. దేవాలయమున ప్రజలు, నీకు ఏమి తోచుచున్నది? అతడు పండుగకు రాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ప్రధానార్చకులు పరిసయ్యులు ప్రజలను యేసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన వారు తమకు తెలపవలసినదిగా ఆదేశించిరి. వారు ఆయనను బంధించుటకై అట్లు ఆజ్ఞాపించెను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, మరి ఈ పరిశుద్ధమైన రోజుల్లో, తపస్కాలంలో, శ్రమ దినాల్లో ప్రభు పైన ఏ విధంగా కుట్రలు జరుగుతున్నాయని, ముఖ్యంగా ఆయన నమ్మిన వారు, ఆయనకి సంబంధించిన మతానికి సంబంధించిన దైవజనులే, ప్రధాన అర్చకులే, ధర్మశాస్త్ర బోధకులే, ప్రజలే, సైనికులే, లేకపోతే యూదులైన వారి దగ్గర వాళ్ళందరూ కూడా ఆయన మీద కుట్రలు పన్ని ఆయన ఏదో విధంగా ఆయన్ని తుదుముట్టించాలి, లేకపోతే ఆయన చేస్తున్న కార్యాలను బట్టి, ఆయన చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి ఇంకా ప్రజలందరూ కూడా ఆయన్నే అనుసరిస్తారు. ఇంకా మన జీవితంలో మళ్ళీ మనం ధర్మశాస్త్ర బోధకులమైన, పరిచయులమైన, లేకపోతే సైనికులమైన, పెద్దవారైనా ప్రతి ఒక్కరూ కూడా అది ఆయన వల్ల మనకు అపరాధం జరుగుతుంది. ఇంకా మనల్ని ఎవరు విశ్వసించరు. కాబట్టి ఇటువంటి తరుణంలో ఆయన్ని మనం నివారించాలి అంటే ఒకటే మార్గము, ఆయన్ని మనం తుదుముట్టించాలి అని ఆయన మీద కుట్రలు పన్నుతున్నారు. ప్రియమిత్రులారా, ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి
మగవారికి, కుంటివారికి, గుడ్డివారికి, ఒకలా ఇద్దరా, ఎటువంటిది దెయ్యాల నుండి అయిన దెయ్యాలను పాలద్రోలేవారు, చూపు లేని వారికి చూపు, గుడ్డివారికి, మోగవారికి, కుంటివారికి, ఇలాగ ఆయన ఎన్నో రకాలైన అద్భుత కార్యాలు, చివరికి మరణించిన వారు లేపడం, లేచి రావడం, ఈ విధంగా ఆయన చేస్తున్న ఈ అద్భుత కార్యాలు కని విని ఎరుగనివి, ఇవన్నీ కూడా అక్కడున్న ప్రజలు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు వింటున్నారు. ఈయన్ని ఎలా నివారించాలి అని వాళ్ళకి ఆలోచన లేదు. అటువంటి తరుణంలో ఇంకా లాభం లేదు. ఈయన్ని ఇలాగానే వదిలిస్తే మనకు మొదటికే మోసం వస్తుంది. ఈ నెలగైన తుదిముట్టించాలని ఆయన మీద కుట్ర పన్ని ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తున్న మిత్రులారా, అయితే ఈ తపస్కాలంలో మనందరం కూడా ఆయన యొక్క శ్రమలను ఏ విధంగా అయితే పొంది ఉన్నారో, ఆయన్ని ఏ విధంగా మంచి పనులు చేసినప్పటికీ కూడా ఆయనకు రిజల్ట్ మాత్రం చెడుగా వచ్చేటట్లు ప్రజల్లో నిరూపిస్తున్నారు. ఆయన ఎన్ని మంచి పనులు చేసినా చెడు వచ్చినట్లే, ఎంత మంచి కార్యాలు చేసినా చెడు వచ్చినట్లే. మరి ఈ రోజుల్లో కూడా అంతే. దైవజనులకి ఎక్కువగా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మనం ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని దైవ కార్యాలు చేసినా, దేవుని విషయంలో ఎన్ని అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా అది ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు దాన్ని తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఎక్కడి నుండో, పాకిస్తాన్ నుండి వచ్చి చెప్పరు. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళే, మన దగ్గర వాళ్ళే, లేకపోతే మన బంధువులే, మన చుట్టుపక్కల ఉన్నవారే మనకు గోతులు తవ్వుతూ ఉంటారు, లేకపోతే మన కోసం చెడుగా చెబుతూ ఉంటారు. అయ్యో ఆయన మంచి కార్యాలు, దేవుడి కార్యాలు చేస్తున్నారంటే ఏం చేశారు రండి, అదండి అని అంటే నెగిటివ్గా ఆయన మీద తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఈ విషయాన్ని యేసయ్య ఈరోజు ఎందుకు మనము ఆయన మీద జరుగుతున్న కుట్రను మనకు ఎందుకు తెలియజేస్తున్నారంటే, నాకే అన్ని కష్టాలు, అలాంటి బాధలు, శ్రమలు, కష్టాలు వచ్చి ఉన్నాయి. నేను చేసిన పని ఏంటి? దేవుని కార్యం చేసేవాడిని, అంటే దైవ సువార్తను చెప్పేవాడిని, దేవుడి చిత్తానుసారంగా జీవించాను. మరి అలాంటప్పుడు నాకే అన్ని శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు వచ్చాయి. మరి మీకు వచ్చినా సరే మీరు నిలదొక్కుని నిలబడండి అని పరిశుద్ధమైన రోజుల్లో, తపస్కాలంలో మనందరికీ కూడా యేసయ్య తెలియజేస్తున్నారు. ఎటువంటి కష్టాన్నైనా, ఎటువంటి శత్రువులు నీ మీద కుట్ర పన్నినా, లేకపోతే ఎటువంటి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా సరే, అవన్నీ కూడా ప్రభు క్రీస్తు మీద నీవు మోపి, నీ భారంతో ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి నొసుగుతానని పలికిన యేసయ్య మీద మన భారాలని ఆయన భుజం మీద వేసి మనము మన సిలువను ఎత్తుకొని ఆయన్ను వెంబడించాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మనకు క్రీస్తుపై కుట్ర ఏ విధంగా జరిగిందో అదే విధంగా మన జీవితంలో కూడా జరుగుతాయి. దానికి మీరు నిలదొక్కుని నమ్మకంతో, విశ్వాసంతో ఉండండి అని మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ చిన్న వాక్య పరిచర్యను తండ్రి దేవుడు ఆశీర్వదించి మనకిచ్చి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వాక్య పరిచర్యను ఆలకించిన ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవాది దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.